డియర్ సిటిజన్స్, నమస్తే. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఫరూక్ అహ్మద్, సయ్యద్ మన్నన్ అనే 2 కుటుంబాల మధ్య ఆ కుటుంబంలోని పిల్లల క్రికెట్ ఆట గొడవ మరి కాల్పులకు దారితీయటం ఎంతో శోచనీయం. చిన్న పిల్లల గొడవ. అయితే ఈ 2 కుటుంబాలు ఒకే సామాజిక వర్గానికి చెందినవి కాబట్టి అంతటితో ఆగిపోయింది. అదే 2 కులాలు, 2 మతాలకు చెందిన వారి మధ్య జరిగినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉండేది? మనం బైన్సాలో చూసాము, ఇంతకుముందు చాలాసార్లు హైదరాబాద్లో చూసాము, ఇంకా అనేక చోట్ల చూసాము. ఈ 2 వర్గాలు వేరే అయితే, కులాలు వేరే అయితే ఈ పాటికి కొన్ని రాబందులు ఉంటాయి. ఆ పేర్లు అందరికీ తెలుసులేండి. కొన్ని పార్టీలు అక్కడికి వాలిపోయాయి, రాబందుల్లాగా, గద్దల్లాగా. దేనికోసం? రాబందులు, గద్దలు ఏం చేస్తాయి? శవాలను పీకు తింటాయి కదా అండి. సో ఈ గొడవల్ని ఇంకా పెంచి పోషించేటివి, అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఇంకా పెంచి పోషించేటివి, పొండి మీద కారం చల్లినట్టుగా ఇంకాస్త పెంచేటివి గొడవల్ని. 2 కులాల మధ్య అయితే కుల సంఘాలలో పోయి ఇక వాటిని ఎగదోసి మంటల్ని అక్కడ చలి కాసుకునేది. ఈ విధమైన పరిస్థితి ఇంతకు ముందు చూశాము. అయితే లక్కీగా ఇక్కడ ఏంటంటే 2 కుటుంబాలు ఒకే వర్గానికి చెందినవి కాబట్టి ఆ విధమైన పరిస్థితి ఏర్పడలేదు. ఎక్కడైనా చూడండి, ఇలాంటివి జరిగినప్పుడు కొంతమంది కాసుకొని కూర్చొని వాటిని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. మనం గ్రహించవలసింది ఏంటంటే, ఏ గొడవైనా కానీ ఒకరి ఇండివిజువల్స్ మధ్య జరుగుతాయి. వాటిని ఈ విధమైన కళ్ళజోడుతో చూడొద్దు. కులాల ఘర్షణలాగా లేదా మతాల ఘర్షణలాగా చూడొద్దు. అలా ఎంకరేజ్ చేయొద్దు. అలాంటి వారిని దగ్గరకు రానివ్వద్దు అని మనం గ్రహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.